హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ నరసింహరాజు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను. ఫోన్ నెంబర్ 8121074531. సింహరాశి వారు, మీ యొక్క కళ నిజం కావాలి అంటే ఏం చేయాలి? మీ జీవితంలో జరగబోయే ఆశ్చర్యకర విషయాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహరాశి వారికి సేవా స్వభావం ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలలో మీరు ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. మీ యొక్క లగ్నం ఎంత బలంగా ఉంటే మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా చేయగలుగుతారు. మీ యొక్క కళను కూడా నిజం చేసుకుంటారు. ఇలా లగ్నం బలంగా ఉండటానికి మీరు చేయవలసిన పరిహారాలు ఏంటి, లేదా చేయవలసిన దేవతారాధన ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క సింహరాశి వారు ఎక్కువగా మెడిటేషన్ చేసుకుంటూ ఉండాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. చంద్ర, కుజ, గురువు ఈ 3 గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ ఉండాలి. ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలన్నా సరే, మీరు మానసికంగా ఇంకా ఫిజికల్గా బలంగా ఉండాలనుకుంటే కనుక సింహరాశి వారు మీరు చేయవలసినది ఏమిటి అంటే కనుక రాజరాజేశ్వరి యొక్క ఆరాధన, నవగ్రహాల దగ్గర దీపారాధన చేయటం, దాంతోపాటుగా మీరు సింహరాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలకు వెళ్ళటం మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రతి సంవత్సరం పుష్కరాలకు వెళ్తూ ఉండాలి. రెగ్యులర్గా ఎవరైతే పుష్కరాలకు వెళ్తూ ఉంటారో వారి యొక్క పాప కర్మల నుంచి వారు విముక్తి పొందగలుగుతారు. మీరు కనుక తీర్థయాత్రలకు ఇంకా పుష్కరాలకు వెళుతూ ఉంటే మీ యొక్క పాపకర్మ అంతా కూడా క్లియర్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే పాపకర్మలు అంతా కూడా క్లియర్ అవుతాయో మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. మీ యొక్క డిజైర్స్ నెరవేరుతాయని చెప్పుకోవచ్చు. మన ఆలోచన, భగవంతుడు 2 కనెక్ట్ అయినప్పుడు మనకు మంచి జరుగుతుంది. ఆ రకంగా మీరు ఒకవేళ మీ లగ్నాధిపతి పాడయ్యాడో శని, రాహు ద్వారా అప్పుడు గోవులకు బెల్లం తినిపిస్తూ ఉండాలి. లేదంటే ఏం పాడవలేదు, కేవలం లగ్నం యొక్క బలం పెంచుకోవాలి అనుకుంటే కనుక ఓం శ్రీమాత్రే నమః, ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే నమః అనే నామస్మరణ చేస్తూ ఉండాలి. అన్ని విధాలా మీకు మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు. మీరు ఏదైతే చేయాలని బలంగా అనుకుంటారో, ఇప్పటి వరకు మీరు ఏ పని అయితే పూర్తి కాక నిరాశ చెందుతూ ఉంటారో, ఇటువంటి పరిహారాలు చేసిన తర్వాత మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చేయగలుగుతారు. ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు. మనం పూర్వజన్మలో చేసిన పాపకర్మల వల్ల మనం ఈ జన్మలో ఎంత ప్రయత్నం చేసినా సరే మనకి వెనుకడిగే వేస్తూ ఉంటాము. ప్రతి పనిలో కూడా అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి సింహరాశి వారు వాటి నుంచి మీరు బయటపడాలి అంటే కనుక మీరు పక్షులకు దానాన్ని వేయటం లేదా కుక్కలకు ఆహారాన్ని తినిపించడం ద్వారా కొంతవరకు మనం చేసిన పాపకర్మల నుంచి మనం బయటపడగలుగుతాం. మీరు ఏ పని ప్రారంభించినా సరే అది ఆటంకం లేకుండా పూర్తవుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, సింహరాశి వారు అనుకున్న కళలను నిజం చేసుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేయాలి, ఎటువంటి దేవతారాధన చేయాలో తెలుసుకున్నాం కదా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.